Feminism is not just about women. Feminism is about dismantling the patriarchy that literally affects everyone. But the fact that I'm not confident most of the time. రియాజ్ సలీం ఈ మధ్య యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏది ఓపెన్ చేసినా కానీ ఇతని రీల్సే కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఇతను ఎవరు? అమ్మాయా, అబ్బాయా? లేదా అమ్మాయే అబ్బాయి గెటప్ వేసి ప్రాంక్ చేస్తుందా? ఇటువంటి డౌట్స్ చాలా మందికి అయితే ఉన్నాయి. అసలు ఈ రియాజ్ సలీం ఎవరు? నిజంగానే గేనా, లేదంటే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఇలా చేస్తున్నాడా? మలయాళం బిగ్ బాస్ షోలో ఎందుకు ఓడిపోయాడు? రియాజ్ ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరు? ఇటువంటి నమ్మలేని నిజాలని ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ప్రతి ఒక్కరు పూర్తిగా అయితే చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి పక్కనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కేయండి. రియాజ్ సలీం అలియాస్ రియా ఇతను 1997 అక్టోబర్ 14న కేరళలోని కొల్లంలో ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మిస్తాడు. తండ్రి పేరు సలీం, తల్లి పేరు హసీనా. తనకి సబీనా అనే ఒక అక్క కూడా ఉంది. ఇక రియాజ్ తండ్రి కారికోడలోని ఒక బస్టాండ్ దగ్గర ఒక చిన్న టీ కొట్టు పెట్టుకుని ఇంటిని ముందుకు సాగిస్తున్నాడు. ఇక ఇది ఇలాగుంటే రియాజ్కి 5 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే తాను తన అక్క డ్రెస్సులు వేసుకోవడం, అలాగే తన మేకప్ కిట్ వేసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేవాడు. అది చూసిన చుట్టుపక్కల వాళ్ళు తనను 0.5 చేసి ఎగతాళి చేస్తూ ఉండేవాడు. ఇక రియాజ్ తన స్కూల్ని కారికోడలోని ప్రాథమిక స్కూల్లో పూర్తి చేశాడు. రియాజ్ ఎక్కువగా అమ్మాయిలతోనే స్నేహం చేస్తూ వాళ్ళతోనే ఆడుకుంటూ అబ్బాయిలకి దూరంగా ఉండేవాడు. అందుకని అబ్బాయిలందరూ తనని తేడాగాడు అని చెప్పి ఎగతాళి చేస్తూ హేళన చేస్తూ ఉండేవాళ్ళు. అందుకని రియాజ్ స్కూల్కి పోకూడదని నిర్ణయించుకున్న వాళ్ళమ్మ బలవంతం చేసి పంపిస్తూ ఉండేది. ఇక రోజు రోజుకి తన కొడుకు బిహేవియర్లో మార్పు రావడంతో ఒకరోజు డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి చెక్ చేసిన డాక్టర్ అతనిలో అమ్మాయి హార్మోన్స్ ఎక్కువగా ఉన్నాయని, అందువల్లే కాస్త అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తున్నాడని, ఇలాంటి వాళ్ళు అబ్బాయిలనే పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని, ఇలాంటి ఫీలింగ్స్ ఉండే వాళ్ళు ముంబైకి వెళ్ళి అమ్మాయిల ఆపరేషన్ చేయించుకొని ట్రాన్స్జెండర్గా కూడా మారతారని చెప్పగా తన తండ్రికి ఆకాశం నెత్తి మీదకి వచ్చినట్టయింది. ఇక అలా కొడుకు గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం క్షీణించి ఇంకా ఒకసారి గుండెపోటు రావడంతో హాస్పిటల్లో చేర్పించగా రియాజ్ తల్లి అప్పు చేసి మరి తన భర్తను కాపాడుకుంది. ఇక అప్పటి నుంచి రియాజ్ తండ్రి ఇంటికాడే ఉంటే తల్లి మాత్రం చుట్టుపక్కల ఇళ్లలో పనికి వెళ్తూ నెలకు 10,000 రూపాయలు సంపాదిస్తూ ఇంటిని పోషిస్తూ ఉండేది. ఇక రియాజ్ తన క్లాస్మేట్ వినయ్తో మంచి పరిచయం పెరిగి నిదానంగా స్నేహంగా మారి వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా వీళ్ళిద్దరూ మేకప్ వేసుకుని కాలేజీలో తిరుగుతూ ఉండడం చూసి అందరూ నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. ఇక ఈ కోపంతోనే రియాజ్ అప్పటి నుంచి ఫెమినిజం గురించి స్పీచ్లు ఇస్తూ తమకు నచ్చినట్లు బతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, అది అమ్మాయి అయినా అది అబ్బాయి అయినా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బతకొచ్చని తన బాధను వ్యక్తపరుస్తూ ఉండేవాడు. ఇక ఇది ఇలాగుండగా తన బీటెక్ చేస్తున్న సమయంలో టిక్టాక్ యాప్ ఇండియాలో లాంచ్ అయ్యి చాలా మంది ఫేమస్ అవ్వడంతో తను కూడా టిక్టాక్ చేస్తూ ఫేమస్ అవ్వాలని టిక్టాక్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఉమెన్ ఓరియంటేషన్ వీడియోస్ చేస్తూ ఉండేవాడు. ఇతని పేరు కూడా రియాజ్ నుంచి రియా అని మార్చుకోవడంతో కేరళలోని వాళ్ళందరూ ఇతను అబ్బాయి అమ్మాయి అని తెలియక కన్ఫ్యూజన్లో ఇతని వీడియోస్ అన్ని ఫేమస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇక అలా తన బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ చేయడం ఇష్టం లేక మేకప్ ఆర్టిస్ట్గా మారి సెలబ్రిటీస్ అందరికీ మేకప్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఇక అలా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వేరే దారి లేక సపోర్ట్ చేయడంతో తన మకాన్ని కోచింగ్కి మార్చాడు. ఇక అలా తన బాయ్ ఫ్రెండ్ వినయ్తో కలిసి సహజీవనం చేస్తూ మేకప్ ట్రైనింగ్ కూడా తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇక ఆ తర్వాత ఇండియాలో టిక్టాక్ బ్యాన్ అవడంతో రియాజ్ ఇన్స్టాలో అమ్మాయిల తరచూ వీడియోలు తీయడం మొదలుపెట్టాడు. ఇక ఆ తర్వాత 2018లో మలయాళంలో బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవ్వడంతో అది చూసిన రియాజ్ తను కూడా బిగ్ బాస్లోకి వెళ్తే తన ప్రాబ్లం ఏంటో అందరికీ తెలిసేలా చేయొచ్చు అని అనుకున్నాడు. ఇక ఆ షోలోకి వెళ్ళాలంటే ఏదోలా ఫేమస్ అవ్వాలని యూట్యూబ్లో తరచూ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉండేవాడు. అలా ఆ వీడియోస్ అన్ని చోట్ల తొందరగా వైరల్ అయ్యి బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళాయి. అలా రియాజ్ని ఆడిషన్స్కి పిలవడం జరిగింది. దీంతో చాలా హోప్స్ పెట్టుకొని ఆడిషన్కి వెళ్ళిన రియాజ్ 3 రౌండ్స్లో సెలెక్ట్ అయిన, థర్డ్ రౌండ్లో రిజెక్ట్ అయి సీరియల్ యాక్టర్స్ని, సినిమా యాక్టర్స్ని, ఇక మోడల్స్ని సెలెక్ట్ చేసి 17 మందిని లోపలికి అలౌ చేశారు. అలా ఈ షో 2022 మార్చి 27న స్టార్ట్ చేసి మంచిగా సక్సెస్ పొందింది. ఇక రియాజ్ బిగ్ బాస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ తనకి పేమెంట్ కూడా అవసరం లేదని, తనేంటో ప్రూవ్ చేసుకోవాలని, తనకుండే హోప్ ఇదొక్కటేనని చెప్పడంతో బిగ్ బాస్ వాళ్ళు తన బాధను అర్థం చేసుకొని వైల్డ్ కార్డ్ ద్వారా ఇతనిని హౌస్లోకి పంపేందుకు సిద్ధపడ్డారు. అలా రియాజ్ 41 రోజుల బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యాడు. ఫస్ట్లో తన హౌస్మేట్స్ నుంచి నెగిటివ్ వెల్కమ్ వచ్చిన తర్వాత తనని అర్థం చేసుకొని కొంతమంది తన గురించి అడగడం స్టార్ట్ చేశారు. అలా రియాజ్ తన చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు చెప్పి తన హౌస్మేట్స్తో పాటు ఆడియన్స్ని కూడా ఎమోషనల్ చేశాడు. అలా రియాజ్ని బిగ్ బాస్లో చూసిన వాళ్ళందరూ
మలయాళం ఓరే అని పిలవడం కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే అతనిలానే వాక్ చేయడం, అతనిలానే సిగ్గుపడడం, ఇంగ్లీష్లో మాట్లాడడం లాంటివి చేయడంతో చాలామంది రియాజ్కి ఫ్యాన్స్గా మారారు. అలా రియాజ్కి ఆడియన్స్తో చాలా సపోర్ట్ రావడంతో టాప్ 5లో ఒకటిగా సెలెక్ట్ అయ్యాడు. దీంతో రియాజ్ బిగ్ బాస్ 4లో ఛాంపియన్గా అందరూ గెలుస్తారని అనుకున్నారు. కానీ రియాజ్ సెకండ్ వచ్చి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక అందరూ తనని చూసే విధానం మార్చారు. అంతేకాకుండా చాలామంది ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్ల కోసం ఎగపడేవాళ్ళు. ఇక బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక తన బాయ్ ఫ్రెండ్ వినయ్తో మనస్పర్ధలు పడి వీరిద్దరూ బ్రేకప్ చేసుకొని విడిపోయారు. అయినా అదంతా పట్టించుకొని రియాజ్కి సోషల్ మీడియాలో మంచి సపోర్ట్ దొరకడంతో బ్యూటీ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తూ ఆర్థికంగా కుదుటపడ్డాడు. ఇక అలా రియాజ్ రంగుల ప్రపంచాన్ని నమ్ముకోకుండా సైడ్ బిజినెస్ ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని తన ఫ్రెండ్స్తో కలిసి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని స్టార్ట్ చేశారు. అంతేకాకుండా తను ఎలాగైనా హిందీ బిగ్ బాస్లోకి వెళ్ళి నేషనల్ లెవెల్లో ఫేమస్ అయితే సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్గా చేస్తూ మరోవైపు బొంబాయిలో ఇంటీరియర్ డిజైనర్గా ఉండొచ్చని రియాజ్ 2023 నుంచి హిందీ బిగ్ బాస్లో ట్రై చేస్తున్నప్పటికీ ఈ రోజు వరకు తనకి హిందీ బిగ్ బాస్లో ఛాన్స్ అయితే దొరకలేదు. ఇది ఇలా ఉంటే కొన్ని ఇంటర్వ్యూస్లో రియాజ్ని మీకు అమ్మాయిలా మేకప్ వేసుకోవడం, డ్రెస్సులు వేసుకోవడం చాలా ఇంట్రెస్ట్ కదా, ఫ్యూచర్లో మీరు అమ్మాయిగా మారడానికి అవకాశం ఉందా అని అడగ్గా దానికి రియాజ్ దీని గురించి నేను అప్పుడే చెప్పలేనని, కానీ తనకి నచ్చినట్లు బతుకుతానని చెప్పడంతో ఇప్పుడు రియాజ్ మాటలు వైరల్గా మారాయి. సో రియాజ్ అసలైన స్టోరీ ఇదే గైస్. రియాజ్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేయండి.